యూట్యూబ్ 2025 జూలై 15 నుంచి తన మానిటైజేషన్ పాలసీస్లో పెద్ద మార్పులే చేస్తుంది. ఇందుకే ఆ రూల్స్ ఏంటంటే ఏఐ జనరేటెడ్ వీడియోస్, రీయూజ్డ్ కంటెంట్, ఆటోమేటెడ్ ఆర్ ఫేస్లెస్ వీడియోస్ ఇలాంటి వీడియోస్ చేస్తే మానిటైజేషన్ అవ్వదు. కొత్త మార్పుల ప్రకారం ఇకపై యూట్యూబ్లో డబ్బులు రావాలంటే వీడియోలు పూర్తిగా ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలి. ముఖ్యంగా మీ ఒరిజినల్ వాయిస్ ఉండే వీడియోలకే మానిటైజేషన్ ఇచ్చే విధంగా రూల్స్ మార్చబడుతున్నాయి. ఇకపై ఎవరైనా ఏఐ వాయిస్, అదే టెక్స్ట్ టు స్పీచ్, ఏఐ వీడియోస్, రీయూజ్ చేసిన కంటెంట్ లేదా లో ఎఫర్ట్ కంటెంట్ అంటే క్వాలిటీ లేకుండా వీడియోస్, స్లైడ్ షోస్, టెంప్లెట్స్ మళ్ళీ యూజ్ చేసి వీడియోలు చేస్తే, అవి అప్లోడ్ చేస్తే అవి మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాకపోవచ్చు. అంటే యూట్యూబ్లో ఇక అసలైన క్రియేటర్లను మాత్రమే ప్రోత్సహించబోతుంది. ఇది బాట్స్, డూప్లికేట్ వీడియోలపై యూట్యూబ్ వేసిన చెక్ అనుకోవచ్చు. క్రియేటర్లు తమ ముఖాన్ని చూపించకపోయినా సరే మీ ఓన్ ఒరిజినల్ వాయిస్ అయితే సరిపోతుంది. అంటే మీరు ఫేస్లెస్ కంటెంట్ చేస్తూ అథెంటిక్ వాయిస్తో ఉన్నారంటే మీరు కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. రియల్ కంటెంట్ ఫ్రమ్ రియల్ పీపుల్ అన్నదే యూట్యూబ్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఇది ముఖ్యంగా కామెంటరీ క్రియేటర్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్, గేమింగ్ ఛానల్స్, పాడ్కాస్ట్, వాయిస్ బేస్డ్ రీల్స్ చేసే వాళ్ళకు చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కానీ ఏఐ టూల్స్ ద్వారా వాయిస్ లేదా వీడియోస్ జనరేట్ చేసిన కంటెంట్ వాడితే ఇక మానిటైజేషన్ అవ్వదు. మరి చూడాలి జూలై 15 తర్వాత యూట్యూబ్ ఇది ఇంప్లిమెంట్ చేస్తుందా లేక ఇంకేమైనా కొత్త మార్పులు చేస్తుందా అని. సో మీకు యూట్యూబ్ రిలీజ్ చేసిన ఈ కొత్త రూల్స్ చూస్తే మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏఐ వీడియోస్ చేసి అప్లోడ్ చేసినా, అలాగే కొత్తగా ఛానల్స్ ఏమైనా క్రియేట్ చేసినా వాళ్ళకి రీల్ అయితే షేర్ చేయండి, కొంచెం జాగ్రత్త పడతారు.